హాయ్ హలో అందరికి నమస్కారం. సో మేడం మీ పేరు? గజం సౌమ్య. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్ బిఎస్సి. ఓకే. సో మేడం మనది ఒక చిన్న క్వశ్చన్, వాట్ ఈస్ సక్సెస్? మీ దృష్టిలో అసలు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఒక సిచ్యువేషన్ వేర్ మన పేరెంట్స్ మనం చూసి ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, లైక్ దిస్ ఇస్ మై డాటర్ బై షీ డిడ్ ఇట్. అది నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. దట్స్ ఇట్. సో మేడం అంటే మీరు లైఫ్లో మీకు ఏం గోల్ ఉన్నది, ఏమవుదాం అనుకుంటున్నారు లైఫ్లో? యాక్చువల్లీ ఇంకా నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు, బట్ ఒక్క సిచ్యువేషన్లో డెఫినెట్ వెళ్ళాలి వేర్ మై పేరెంట్స్ కుడ్ సీ మీ అండ్ నన్ను చేసింది రా బై, మమ్మల్ని ప్రౌడ్ చేసింది. బికాస్ వీ ఫేస్ మెనీ థింగ్స్, మెనీ కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేసినాం. మా పేరెంట్స్ కానీ మేము కానీ చాలా ఫేస్ చేసినాం. అన్న నుంచి బయటికి తీసుకురావడం నా గోల్. సో ఇప్పుడున్న మీ ఫ్రెండ్స్ కానీ యూత్కి కానీ అంటే సక్సెస్కి కావడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? యాక్చువల్లీ నేను అంత సక్సెస్ఫుల్ కాలేదు. మేబీ ఐ కెనాట్ టిప్స్ అంటే మేబీ బీ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్ అండ్ మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి. అంతే, డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, బట్ దాని మీద ఫోకస్ చేయకుండా మన గోల్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి అంతే. సో మేడం అంటే మీకు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఎవరన్నా సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్స్, అలా మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ మేబీ నాకు చాలా లైక్ నాకు ఐఏఎస్ ఆఫీసర్ అన్నది అవ్వాలన్నది నా డ్రీమ్. సో మేబీ నేను వాళ్ళని నా ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటాను. ఎవరైతే సక్సెస్ అయినారో ఈ ప్రొఫెషన్ లో వాళ్ళని నా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. అంటే అలా ఎవరైనా ఉన్నారా మీకు? ప్రాపర్ గా ఎవరు లేరు. ఆ సిచ్యువేషన్ లైక్ ఒక్కొక్కరి స్టోరీ నేను తెలుసుకుంటాను, వాళ్ళు ఎట్లా చేసినారు, వాళ్ళు వాట్ దే హావ్ ఫేస్డ్ అని చెప్పి. దాట్స్ మై ఇన్స్పిరేషన్. ఏంటంటే పెట్టుకోవాలి, సక్సెస్ కావద్దనేది ముందు గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్న తర్వాత దానికి కష్టపడాలి. కష్టపడాలంటే బట్టే కష్టపడితే మళ్ళీ మనుషులకు పశువులకు మనకు తేడా ఉండదు. మనుషులం కాబట్టి దానికి ప్లాన్ వేసుకొని తెలివితో కష్టపడితే సక్సెస్ అవుతాం. తెలివి లేకుండా చేస్తే మాత్రం సక్సెస్ ఎవరు కూడా కారు. అంటే సక్సెస్కి తెలివి ఒక్కడే, తెలివి కావాలంటారు. తెలివి కావాలి, తర్వాత శ్రమ పడే మనస్తత్వం కావాలి. ఓకే ఓకే అన్న, మీరు అంటే మీ చిన్న ఉన్నప్పుడు మీ స్టూడెంట్ లా ఉన్నప్పుడు మీకు ఏమైనా జీవితంలో ఏమైనా అంటే ఒక గోల్ ఉంటుంది కదా, అలాంటి మీకు ఏమైనా గోల్ ఉండేనా అప్పుడు గోల్ అంటూ ఏం లేకుండే, కాకపోతే మంచి చదువులో ముందుకు పోవాలి, మంచి సక్సెస్ కావాలని కోరుకున్నాము. ఇక అప్పటి చదువులకి అప్పటి టైంకి అట్లనే గడిచిపోయింది. ఇప్పటిదానికి యూజ్ చేసుకునే వాళ్ళకి సక్సెస్ కావచ్చు. ఈ టైంలో మంచిగా ఉన్నది. అప్పటికి ఇప్పటికి బాగా డిఫరెంట్ ఏముందంటే, అప్పుడు ఎంత చేసినా లాభం లేకుండా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినామన్నా కూడా ఒక సలహా దొరుకుతుంది. ఆ సలహాని వాడుకోవాలి, ఫీడ్ చేసుకోవాలి, సక్సెస్ కావాలి. ఇప్పటి వాళ్ళ పిల్లలకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఫస్ట్ వినండి, విన్న తర్వాత ఆలోచించండి, ఆలోచించిన తర్వాత ప్రయత్నం చేయండి. అంతే నా ఆలోచన అయితే. ఫస్ట్ వినాలి, విన్న తర్వాత ఆలోచన చేయాలి. ఆలోచన రాలేదు, నలుగురు సలహా తీసుకోవాలి, దాని మీద ప్లాన్ చేసుకోవాలి, మూమెంట్లు ఉండాలి, ముందుకు పోవాలి. సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. Life is a journey of experiences. It may be a good or bad. లైఫ్ అనేది లైక్ చాలా నేర్పిస్తుంది. లైక్ గుడ్ అయితే మనం నేర్చుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్, దాంట్లో నుంచి ఒక మెసేజ్ తీసుకొని మనం నేర్చుకొని ఒక పొజిషన్కి వెళ్తాం. సో మేడం మీకేమన్నా గోల్ ఉందా మేడం? నాకు యాక్చువల్గా పర్టికులర్ గోల్ అని లేదు, బట్ యాజ్ అ పర్సన్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని ఉంది, విచ్ ఇంక్లూడ్స్ మనీ, నా శాలరీ అండ్ మా పేరెంట్స్ అండ్ ఆల్, మా పేరెంట్స్ని సెటిల్ చేయడం అండ్ అబ్రాడ్లో చదువుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. సో అంటే ఈ సొసైటీలో ఎవరైనా సరే, మనకి సెలబ్రిటీస్ అయినా కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్, లేకపోతే బిజినెస్ మ్యాన్, సో ఆ విధంగా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా పర్సన్స్? నాకు పర్సనల్గా ఇన్స్పిరేషన్ మై ఫాదర్. బికాజ్ ఆయన మా కోసం నాకు అండ్ మా డాడీ, మా తమ్ముడు అండ్ నాకు చాలా చేశారు యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ వి వాంట్ దే హ్యావ్ గివెన్ అస్. సో ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా ఫాదర్. For me, it's each and every person I meet every day. See, manam every day starting from our mothers, fathers, sisters,
సిబ్లింగ్స్ ఎవరైనా సరే, దాని తర్వాత మన ఇన్స్టిట్యూషన్ లో మా ఫ్రెండ్స్ తో, మా టీచర్స్ తో, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టీచర్స్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ టీచింగ్స్ గివ్స్ అస్ డిఫరెంట్ లెసన్. ఆ లెసన్ మన లైఫ్ లో ఎప్పుడు పని అవుతుందో మనకి తెలీదు, కానీ ఇఫ్ వీ టేక్ దెమ్ విత్ అస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మనం మా లైఫ్ లో just will not just construct it, will make it so beautiful that will also make others to learn. So I think what inspires me a lot is the way how others do others try. That's ఓకే థ్యాంక్ యూ బ్రో. మీరు వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అంటే మనం ఏదైతే చేయాలి అనుకుంటాం గట్టిగా, అండ్ అది మనం చేయాలని ఒక గట్టి ఎఫర్మేషన్ పెట్టుకొని ఈ రోజు ఉన్న మన ప్రజెంట్ సిచ్యువేషన్ ని అప్పటికి చేంజ్ చేస్తాం అనమాట. సో అదే సక్సెస్. సక్సెస్ అందరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కొంతమందికి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి సక్సెస్ఫుల్ ఫాదర్ అవ్వాలి, లేదంటే ఒక గుడ్ ఆర్టిస్ట్ అవ్వాలి, అలా అన్నీ ఉంటాయి. ఓకే, మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా బ్రో? నాకు బ్రూస్ లీ చాలా ఇష్టం. బ్రూస్ లీ సక్సెస్ అంటే ఏంటి? కష్టపడితే సక్సెస్ వస్తుంటారు, కానీ జీతం అంతా కష్టపడితే మాత్రం సక్సెస్ అయితే రాదు, నా ఒపీనియన్. కాకపోతే చదువు వల్ల ఒక 10% మాత్రమే గెట్టిన అవుతారు. మిగతా వాళ్ళందరూ చదివే సరే వేస్ట్. అంటే వేస్ట్ అని కాదు, కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇంత లక్ష పెట్టి చదువుకుంటారు, కానీ అదే ₹1,00,000 పెట్టి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో సక్సెస్ ఉంటుంది, నా ఒపీనియన్ అంతే. సో గెలుపు సక్సెస్ అంటే ఓన్లీ జాబే కాదు, మనం ఆల్టర్నేటివ్ గా బిజినెస్ లాంటివి ఇలాంటివి చేస్తే కూడా సక్సెస్ అంటారు. సరే, మనకు నచ్చిన పని మనం చేయడంలో సక్సెస్ అన్న. నచ్చిన పని సక్సెస్ ఇంకంతే నేను అనుకుంటున్నాను, అదే అనుకుంటున్నాను నేనైతే. అన్న మీకు చిన్నప్పుడు ఏమన్నా గోల్ ఉండే అన్న, అంటే పెద్ద ఇదో మన అలాంటివి ఉండే, కానీ ప్రజెంట్ అది వెళ్ళిపోయింది. ఆర్థిక పరిస్థితులు మనం అనుకుంటాం, ఆర్థిక పరిస్థితులు మనకు దానికి తగ్గట్లు ఉండవు, దానికి వ్యతిరేకంగా ఉంటాయి. సక్సెస్ అంటే నువ్వు ఏది అనుకుంటున్నావు అది చేయాలి, హార్డ్ వర్క్ చేయాలా. ఎవరు ఇది అనుకుంటున్నారు, 10 మందిలో ఇప్పుడున్న జనరేషన్లో 10 మంది 10 విధాలుగా అనుకుంటారు. ఇప్పుడు నువ్వు అదే పట్టుకొని కూర్చుంటే ముందు పోలేవు. ఇది అందరూ అనే మాటనే, బట్ ఒకరికి కొంతమందికి లోపటి నుంచి వస్తుంది, కొంతమంది బయట నుంచి అనేస్తారు. సో ఏదున్నా నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి నీకు. నువ్వు ఏమనుకుంటున్నావు అది నువ్వు దిగి చేసుకున్నావు అంటే అదే సక్సెస్ అంతే. అన్న మరి ఇప్పుడున్న స్టూడెంట్స్ కి, యువతకి మీరేమన్నా సక్సెస్ కావడానికి ఏమన్నా సలహాలు ఇస్తారా? అంతే, ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు 10 మంది అదే అనుకుంటున్నారు అని చెప్పి ఇది అనుకుంటున్నారు అది అనుకుంటున్నారు 10 రకాలుగా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు డిమోటివేట్ కాకుండా నువ్వు ఏది అనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసుకున్నావు అంటే ఆబ్వియస్లీ నువ్వు ముందుకెళ్ళిపోతావు, సక్సెస్ 100% వస్తుంది నీకు. అది అంతే, అది దానికంటే ఇంకేం చెప్పలేము. ఇంకేం చెప్పినా కూడా సెల్ఫ్ డబ్బా అనుకుంటారు అది ఆబ్వియస్లీ. సో నేను చేసుకుంటున్నాను. మాకు ఒక టైంలో ఒక పొజిషన్లో ఉండే, మేము ఆ హోటల్ పెట్టుకొని నడిపించి ఒక వేరే సర్కమ్స్టాన్సెస్ వచ్చేసి మేము అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. కొంచెం మధ్యలో మొత్తం ఫైనాన్షియల్లీ దెబ్బతిన్నాము, మళ్ళీ బ్యాకప్ అయ్యి మాది మేము చేసుకుంటున్నాము. ఎవరు హెల్ప్ లేకుండా మేము ముందుకెళ్ళి చేసుకుంటున్నాం బ్రో. ఇప్పుడైతే చిన్నదో పెద్దదో బిజినెస్ అయితే చేసుకుంటున్నాను అంతే. అసలు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఇంతకుముందు మేము జాబ్ చేసేవాళ్ళం, వాళ్ళ దగ్గర జాబ్ చేయడం ఎప్పటికైనా. సో మేము సొంతంగా ఫ్రెండ్స్ ఒక 35 years నుంచి మా ఫ్రెండ్షిప్, స్కూల్ ఫ్రెండ్స్. సో మేము అందరం డిసైడ్ అయ్యి మేము షాప్ పెట్టినాము. 2 months నుంచి మాకు మంచి సక్సెస్గానే ఉంది. ఇది మా సక్సెస్. ఇంకా గ్రోత్గా రావాలి, ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, అది మా సక్సెస్. అన్న అంటే మీరు స్టూడెంట్ లా ఉన్నప్పుడు మీకు ఒక గోల్ ఉండేనా? అంటే నేను పెద్ద అయినాక ఇది కావాలి అలాంటివి మీకు గోల్స్ ఉండేనా? గోల్స్ అంటే ఇంకా మా కాళ్ళ మీద మేము నిలబడాలి అంతే. అందుకంతే. అంతకుముందు మనం ఏదైనా జాబ్ ఎంత చేసినా జాబే. ఇప్పుడు మనది ఓన్ గా మనం చేసుకోవడం, సో కస్టమర్ కి మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మా కస్టమర్ కి ఫుడ్ బెస్ట్ సర్వీస్ చేయడమే మీ సక్సెస్. ఓకే, సక్సెస్ అంటే అప్పు లేకుండా లైఫ్ లీడ్ చేయడం సక్సెస్ నా దృష్టిలో. అంటే ఎందుకంటే ఈ రోజులలో అప్పు అవుతుంది, కాకపోతే వాళ్ళు వడ్డీ తీర్చడానికే వాళ్ళ జనరేషన్ మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ జనరేషన్ మొత్తం సఫర్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనేది కంటిన్యూగా మంచిగా రావచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. అప్పు లేకపోవడమే బెస్ట్.